వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే హరీష్ రావుపై రేవంత్ బాంబు, బీఆర్ఎస్లో ముసలం అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డిని హరీష్ రావు పదే పదే కవిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో. అటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ అదే స్థాయిలో ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన ఆ స్థాయిలో వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్న క్రమంలో అనేక సార్లు గతంలో కూడా హరీష్ రావు గురించి మాట్లాడారు. ఎప్పటికైనా కేసీఆర్కి హరీష్ రావే థ్రెట్గా పోతూ ఉన్నారు, హరీష్ కేంద్రంగా ఆ పార్టీలో ముస్లిం రాబోతోంది అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు మాట్లాడారు. కేవలం రేవంత్ రెడ్డే కాదు, మీరు చూస్తే హరీష్ ఎప్పుడు కూడా ఈ విషయంలో సాఫ్ట్ కార్నరే అవుతారు. తన మామ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ పార్టీతో ఆయన అసోసియేట్ అయ్యాడు. తన మామ ఏది చెప్తే అది చేస్తూ వచ్చారు. తనకి ఎన్నో అవమానాలు ఎదురైనా అన్నింటినీ భరిస్తూ వచ్చారు. కానీ ఇన్ని చేసిన హరీష్ రావు అంత ద గ్రేట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా, ఎక్సలెంట్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా హరీష్ రావుకి పేరుండింది. అలాంటి హరీష్ రావు ఎన్ని చేసినా అంత కృతజ్ఞతతో తన మామ వెన్నంటే ఉన్న కష్టాల్లో సుఖాల్లో పాపం ప్రతిరోజు కూడా ఆయన తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితే. కేవలం రేవంత్ రెడ్డే కాదు, గతంలో మనం చూస్తే బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా హరీష్ రావు మరో షిండే కాబోతున్నారని మాట్లాడడం జరిగింది. ఇలా ఎవరైనా సరే హరీష్ రావు ఎప్పుడు కూడా సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉంటారు. ఇంత టార్గెట్ అయినా ఆయన ఆ పార్టీ నుంచి బయటికి రాలేరు, తన మామను వదిలిపెట్టి వచ్చే పరిస్థితి ఉండదు. అందుకే అంత సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ ఆయనకి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భం ఎదురవుతూ ఉంటుంది. మొన్న అసెంబ్లీ కేంద్రంగా ఒక చిన్న విషయం మనం గమనిస్తే, కేటీఆర్ బాయ్కాట్ చేసి బయటికి రండి అంటే హరీష్ రావు లోపలే కూర్చున్నారు. ఆ సందర్భానికి ఆయన గమనించి ఉండకపోవచ్చు ఆయన చెప్పిన మాటల్ని. దాన్ని చిలువల పలవలుగా హరీష్ రావుకి కేటీఆర్కి మధ్య విభేదాలు అన్నట్టుగా చాలా సీరియస్గా బయటికి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరిగింది. దాన్ని ఇలాంటి సందర్భాలు చాలా జరుగుతూ ఉన్నాయి టీఆర్ఎస్లో. కేటీఆర్ నాయకత్వాన్ని కేసీఆర్ ఆల్మోస్ట్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. పూర్తి స్థాయిలో ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి అప్లిఫ్ట్ అవుతారని కూడా ఎవరు అనుకోవట్లేదు. అందుకే తన కొడుకును ముందు పెట్టి ఆయన రాజకీయం చేస్తూ ఉన్నారు. కొడుకు అడ్డొస్తుందని ఈరోజు కూతురుని కూడా బయటికి వెళ్ళగొట్టారు. ఈరోజు ఆ కూతురు ఆ స్థాయిలో హరీష్ రావు గురించి బూతులు మాట్లాడుతూ ఉంటే కనీసం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏ రోజు ఒక్కరోజు ముందుకు వచ్చి ఖండించే పరిస్థితి లేదు. ఆ రకంగా బూతులు తిడుతూ ఉంది హరీష్ని పట్టుకొని. పాపం ప్రతిరోజు అందరికీ సమాధానం చెప్పే హరీష్ కవిత విషయంలో మాత్రం ఏం మాట్లాడలేకపోతూ ఉన్నారు. సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి. అంటే చూడండి, మీరు ఇలాగా ఎప్పుడు కూడా హరీష్ అందరికీ కూడా సాఫ్ట్ టార్గెటే. ప్రతిరోజు ప్రతి నిత్యం తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భం మనం చూస్తే 2018 ముందస్తు ఎన్నికల్లో హరీష్ రావు గెలిచిన తర్వాత ఆయన మీద ఉన్న అనుమానంతో ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారు. కానీ వరుస పెట్టి ఒక దుబ్బాక ఉప ఎన్నిక కానీ, గ్రేటర్ ఎలక్షన్స్ కానీ, హుజూరాబాద్ బై ఎలక్షన్ అన్నీ దెబ్బడిపోయిన తర్వాత హరీష్ రావు వాల్యూ ఏంటో కేసీఆర్కి తెలిసి వచ్చి మళ్ళీ ఆయన దగ్గర తీసుకొని మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయినా ఎక్కడా పరుషంగా ఒక్క మాట కూడా తన మామ గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు. అలాంటి హరీష్ రావు ఈరోజు కేటీఆర్ పూర్తిగా సోషల్ మీడియాకే పరిమితమయ్యారు. సో అందుకనే హరీష్ రావు మీదే ఎమ్మెల్యేలంతా కూడా డిపెండ్ అయ్యారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడాలన్నా, అటు గవర్నమెంట్ ఫెయిల్యూర్ని ఆయన మాట్లాడాలన్నా హరీష్ రావు ఒక్కడే దిక్కవుతూ ఉన్నారు బీఆర్ఎస్ వైపు నుంచి. సో అందుకే ఆబ్వియస్లీ రేవంత్ని టార్గెట్ చేస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే రేవంత్ ఈరోజు అవుట్ బరెస్ట్ అయ్యారు. హరీష్ రావు కేంద్రంగా ఈయన బీఆర్ఎస్లోని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్లో ఒక షిండే కాబోతూ ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అంతేకాదు హరీష్ రావు ఎవరితో టచ్లో ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, తను అనుకుంటే తన మామ మీద తిరుగుబాటు చేసి ఏ క్షణంలోనైనా బయటికి వెళ్ళగలరు అనేది రేవంత్ రెడ్డి తన నోటితో చెప్పే ప్రయత్నం చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి హరీష్ రావు తన ప్రత్యర్థి పార్టీ నేత గురించి ఆ స్థాయిలో ఎవరెవరితో టచ్లో ఉన్నారు, ఎప్పుడు బయటకు వెళ్ళాలని చూస్తూ ఉన్నారు అని తను మాట్లాడిన తర్వాత ఇది చాలా వైరల్ అయింది. హరీష్ మీద ఆల్రెడీ అన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇష్యూ కేంద్రంగా ప్రసారి ఆయన మాట్లాడుతూనే వస్తున్నారు, సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు. అలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఇలా మాట్లాడిన తర్వాత ఆబ్వియస్లీ అది బీఆర్ఎస్ నేతల్లోనే ఒక అపనమ్మకం ఏర్పడుతోంది. ఎలా అపనమ్మకం ఏర్పడుతోంది? ఈరోజు బీఆర్ఎస్ నేతలంతా కేసీఆర్ బయటికి రావట్లేదు, కేటీఆర్ ఎంత మొత్తుకుంటున్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోని, లోకల్ బాడీస్లోని, అంతకుముందు కంటోన్మెంట్లోని కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంటనేది జనానికి అర్థమైంది. బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఆ విధంగా నేతలు కానీ ఆ డైలమాలో ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో కవిత ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయింది, బయటికి పంపించేశారు. ఇక ఉంది హరీష్ రావు ఒక్కడే సాలిడ్గా పార్టీకి నిలబడి. అలాంటి హరీష్ రావు కూడా వేరే పార్టీ వైపు చూస్తున్నారంటే, ఏ బీజేపీ వైపు ఇంకో పార్టీ వైపు చూస్తున్నారంటే హరీష్ రావు కూడా పార్టీలోంచి బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆ సఫికేషన్ పార్టీ నుంచి ఎదురవుతుంది. మరి హరీష్ రావే పార్టీలోంచి బయటికి వెళ్ళిపోతే కేసీఆర్ని కేటీఆర్ని తీసుకోలేక, ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేక మన పరిస్థితి ఏంటి అని బీఆర్ఎస్ నేతలు మొదలు పడుతూ ఉన్నారు. చాలామందికి ఆ డౌట్ వస్తూ ఉంది. ఏ ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కలిసినా ఇదే చర్చ జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆ స్థాయిలో బీఆర్ఎస్లో ఈరోజు చర్చనీయాంశం. ఎవరిని ఎక్కడ హిట్ చేయాలో అక్కడ హిట్ చేసినాయి. సో ఒక ఆటం బాంబు వేశారనుకోవాలి బీఆర్ఎస్ మీద ఈరోజు హరీష్ రావు కేంద్రంగా. పాపం హరీష్ రావు ప్రెస్ మీట్ వెంటనే ఖండించలేకపోయారు. ఆయన కూడా డైలమాలో పడ్డట్టున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఈ ఇష్యూని ఖండించే ప్రయత్నం చేశారు. నేను చచ్చినా బతికినా ఇంకోటైనా నా జర్నీ నా మామ కేసీఆర్తోనే, నేను ఎట్టి పరిస్థితుల్లో నా మామని విడిచిపెట్టి వెళ్ళిపోను అని మాట్లాడారు హరీష్ రావు. అంతవరకు ఓకే. నిజంగా హరీష్ రావుకి అలాంటి సందర్భం వస్తే ఈరోజు కవిత తిడుతుంటేనే ఆయన కోసం రెస్క్యూ వచ్చేవాళ్ళు లేరు పార్టీలో. మరి రేపు ఉదయం నిజంగానే అలాంటి
ఆఫర్ వస్తే హరీష్ రావు నిజంగానే ఇదే మాట కట్టుబడి ఉంటారా అనేది ప్రస్తుతానికైతే మాత్రం $1 మిలియన్ ప్రశ్న. ఆయన ప్రత్యర్థులంతా ఆయన ఇలా టార్గెట్ చేసి ఆయన వెక్స్ అయిపోయేలాగా చేసి ఆయనే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయేలాంటి పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు. ఇంకొకటి, కేసీఆర్ వారసుడు కేటీఆర్ అవుతారు కానీ హరీష్ రావు కారు. సో కేటీఆర్ రేపొద్దున భవిష్యత్ ముఖ్యమంత్రిగానో అలా ఎస్టాబ్లిష్ అయితే ఆయన నాయకత్వాన్ని హరీష్ రావు ఎంతవరకు అంగీకరిస్తారనేది ఇంకొక క్వశ్చన్ మార్క్. అందుకే రేవంత్ రెడ్డి కరెక్ట్గా టైం చూసి మరీ బీఆర్ఎస్ని హిట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక మైండ్ గేమ్ అనుకోవాలి ఇది రేవంత్ రెడ్డి వైపు నుంచి. మొత్తానికి ఆ ట్రాప్లో బీఆర్ఎస్ కూడా పడినట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ కేంద్రంగా ఒక ముస్లిం పుట్టే అవకాశం ఉందనే చర్చ ఉంది. ఎందుకంటే ఆ స్థాయిలో చర్చ నడుస్తోంది బీఆర్ఎస్ శ్రేణుల్లో హరీష్ రావు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత. మరి హరీష్ రావు ఎన్నోసార్లు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నారు, తన శాంటిటీని ఎన్నోసార్లు పాపం ఇలా మాట్లాడినప్పుడల్లా ఖండించుకునే ప్రయత్నం చేశారు. కానీ మరి ఈసారి ఎంతవరకు అతని మాటలు వైబిలిటీగా బీఆర్ఎస్ శ్రేణులు తీసుకుంటాయన్నది కూడా మనం చూడాల్సి ఉంది.